హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను జూనియర్ లైన్మెన్ ఓకేనా మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, క్వశ్చన్స్ ఏమున్నాయి కదా, ప్రతి చాప్టర్ పైన ఎన్ని మార్క్స్ వస్తాయి అంట నేను క్యాలిక్యులేట్ చేశాను. ఓకే, ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పైన 9 మార్క్స్ వస్తాయి, బ్యాటరీ పైన 4 మార్క్స్ వస్తాయి, మ్యాగ్నెటిజం చాప్టర్ పైన 4 మార్క్స్ వస్తాయి, ఏసీ ఫండమెంటల్స్ పైన 8 మార్క్స్ వస్తాయి. ఓకే, బేసిక్ ఎలక్ట్రానిక్ పైన 6 మార్క్స్ వస్తాయి, డీసీ మషిన్ పైన 6 మార్క్స్ వస్తాయి, ట్రాన్స్ఫార్మర్ పైన 6 మార్క్స్, ఏసీ మషిన్ పైన 7 మార్క్స్, మెజర్మెంట్ పైన 8, ఇల్యూమినేషన్ పైన 2, పవర్ సిస్టమ్ పైన 5 మార్క్స్. ఓకేనా, టోటల్ 65 మార్క్స్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఏముంది కదా, ఇది జూనియర్ లైన్మెన్ సిలబస్ ఉంది. సో ఫ్రెండ్స్, నేను అన్ని 65 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో దానికోసం నేను ప్రతి చాప్టర్ పైన 2 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నంబర్ 1 ఏముంది, ద కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఈజ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. ఓకేనా, ఒక కెపాసిటర్ ఉంది, దాని కెపాసిటెన్స్ ఏముంది కదా, అది ఈ 4 ఆప్షన్ల ఏ పైన డిపెండ్ లేదు అంట మీరు చెప్పాలి. ఓకేనా, మనకి ఫార్ములా తెలుసు, కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ C = F0 × A/D అంతా ఉంది. ఓకేనా, అంటే దీనిలో కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ ఏముంది కదా, అది ప్లేట్ థిక్నెస్ పైన డిపెండ్ లేదు. ఓకేనా, అది ఏరియా పైన డిపెండ్ ఉంది, ప్లేట్ సపరేషన్ పైన డిపెండ్ ఉంది, నేచర్ ఆఫ్ డైఎలక్ట్రిక్ పైన డిపెండ్ ఉంది, కానీ ప్లేట్ థిక్నెస్ పైన డిపెండ్ లేదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ అర్థింగ్ ఆర్ గ్రౌండింగ్ ఈజ్. ఓకేనా, మనము అర్థింగ్ యూజ్ చేస్తాము కదా, దాని పర్పస్ ఏంటి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, మీకు తెలుసు అర్థింగ్ ఎందుకు చేస్తాం మనము, ఎందుకంటే మనకి ఎలక్ట్రిక్ షాక్ రావద్దు. ఓకేనా, అది ఎలక్ట్రిక్ కరెంట్ ఉంది, అది భూమి లోపల పోవాలంట మనం అర్థింగ్ యూజ్ చేస్తాము. ఓకేనా, సో దానికే ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చారు. టు ప్రొవైడ్ ఏ లో రెసిస్టెన్స్ పాస్ టు ద గ్రౌండ్, టు ప్రొవైడ్ యాజ్ హై రెసిస్టెన్స్ పాసిబుల్ టు ద గ్రౌండ్, టు ప్రొవైడ్ ఫ్లో ఆఫ్ పాజిటివ్ నెగటివ్ అండ్ జీరో సీక్వెన్స్ కరెంట్, నన్ ఆఫ్ ద అబవ్ అంట. ఓకేనా, ఇప్పుడు కరెంటు భూమి లోపల పోవాలంటే రెసిస్టెన్స్ ఏముండాలి, తక్కువ ఉండాలి. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా, టు ప్రొవైడ్ ఏ లో రెసిస్టెన్స్ పాసిబుల్ టు ద గ్రౌండ్. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది, వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాల్కులేట్ ద మాస్ M డిపాజిటెడ్ ఇన్ ద ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్. ఓకేనా, ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో మాస్ క్యాల్కులేట్ చేయాలంటే ఏ ఫార్ములా ఉంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2, M = Z × IT. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది, వెన్ N cells each EMF E volts and internal resistance R ohm are connected in series, the current I through the external resistance of R ohm is given by the formula. ఓకేనా, ఈ క్వశ్చన్లో ఒక ఫార్ములా అడుగుతున్నారు. ఓకేనా, గివన్ డేటా ఏమేమి ఇచ్చారు, ఇక్కడ N అంటే నంబర్ ఆఫ్ సెల్స్, E అంటే EMF, స్మాల్ r అంటే ఇంటర్నల్ రెసిస్టెన్స్, క్యాపిటల్ R అంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. ఓకేనా, సో కరెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3, I = current = NE number of cells into EMF divided by capital R plus small nr. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది, ఏ మటీరియల్ దట్ క్యాన్ రిటైన్ ఇట్స్ మ్యాగ్నెటిజం ఈవెన్ ఆఫ్టర్ ద రిమూవల్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్. ఓకేనా, ఒక డెఫినేషన్ అడుగుతున్నారు. ఓకేనా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, సాఫ్ట్ మ్యాగ్నెటిక్ మటీరియల్, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ మటీరియల్, హార్డ్ మ్యాగ్నెటిక్ మటీరియల్, నాన్ మ్యాగ్నెటిక్ మటీరియల్ అంటే 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు, ఈ మటీరియల్కి మ్యాగ్నటైజింగ్ చేయాలంటే ఒక మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ కావాలి. ఓకేనా, అంటే సప్లై వోల్టేజ్ కావాలి. ఓకేనా, వోల్టేజ్ తీసేసి కూడా దాని లోపల మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. ఓకేనా, ఆ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుంది కదా, ఆ మటీరియల్కి మనం ఏం చెప్తాము అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3, హార్డ్ మ్యాగ్నెటిక్ మటీరియల్ అంట చెప్తాము. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, In an AC circuit, the power factor is defined as the ratio of
ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి అంట అడుగుతున్నారు. ఓకేనా, మీ అందరికీ తెలుసు పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏముంది, ఆప్షన్ నంబర్ 4 యాక్టివ్ పవర్ డివైడెడ్ బై రియాక్టివ్ పవర్. క్వశ్చన్ నంబర్ 8 ఏముంది, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఏ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్. ఓకేనా, సో ఎన్ని సర్క్యూట్స్ ఉంటాయి, ప్యూర్లీ రెసిస్టివ్ సర్క్యూట్ ఉంటుంది, ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్ ఉంటుంది, ప్యూర్లీ కెపాసిటివ్ సర్క్యూట్ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ ప్యూర్లీ ఇండక్టివ్ సర్క్యూట్లో వోల్టేజ్ ఇంకా కరెంట్, ఓకే, దీనికి ఫేజ్ డిఫరెన్స్ ఏముంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముంది, 90 డిగ్రీ. క్వశ్చన్ నెంబర్ 9 ఏముంది, ద డయోడ్ యూజ్డ్ ఫర్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్. ఓకేనా, అంటే ఇక్కడ అప్లికేషన్ అడుగుతున్నారు. ఓకేనా, మన కామన్ డయోడ్ ఏం చేస్తుంది, ఏసీ కరెంట్ నుంచి డీసీ కరెంట్ చేస్తుంది. ఓకేనా, సో అలాగే వోల్టేజ్ రెగ్యులేషన్ కోసము ఏ డయోడ్ వాడతారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, స్కాట్కే డయోడు, జెనర్ డయోడు, వెరెక్టర్ డయోడు, టన్నల్ డయోడు అంట ఉంది. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, జీనర్ డయోడ్. ఓకేనా, సో దీనిపైన నేను ఒక సపరేట్ వీడియో రెడీ చేశాను. ఓకేనా, అది రేపు అప్లోడ్ చేస్తాను, మీరు చూసుకోండి. ఓకేనా, అంటే జీనర్ డయోడ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది. ఓకేనా, దీనిపైన ఒక వీడియో డీటెయిల్గా చేశాను నేను. సో క్వశ్చన్ నెంబర్ 10 ఏముంది, ఏ ట్రాన్సిస్టర్ వర్క్ యాజ్ ఏ యాంప్లిఫైయర్ ఇన్ ద. ఓకేనా, ఇప్పుడు ట్రాన్సిస్టర్ పని చేయాలంటే 4 రీజన్ల పని చేస్తుంది అది. ఓకేనా, సో యాక్టివ్ రీజన్, డిప్లీషన్ రీజన్, సాచురేషన్ రీజన్, కట్ ఆఫ్ రీజన్ అంతా ఉంది. ఓకేనా, బట్ యాజ్ ఏ యాంప్లిఫైయర్గా పని చేయాలంటే ఏ రీజన్లో పని చేస్తుంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముంది, యాక్టివ్ రీజన్లో. ఓకేనా, యాక్టివ్ రీజన్లో పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంది, ఇన్ ఏ డీసీ జనరేటర్ ద పర్పస్ ఆఫ్ కమ్యుటేటర్ ఈజ్ టు. అందరికీ తెలుసు డీసీ జనరేటర్లో కమ్యుటేటర్ మనము ఎందుకు వాడతామంటే ఫస్ట్ కరెంట్ ఏం జనరేట్ అవుతుంది కదా, అది ఏసీ కరెంట్ జనరేట్ అవుతుంది. ఓకేనా, సో దానికి మనము డీసీ కన్వర్ట్ చేయాలి. సో దానికోసము కమ్యుటేటర్ వాడతాము. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 1 కన్వర్ట్స్ ఏసీ కరెంట్ ఇంటూ డీసీ కరెంట్. క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది, విచ్ టైప్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ట్రాక్షన్ పర్పజెస్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రాక్షన్ అంటే రైల్వేలో యూజ్ చేస్తారు కదా ట్రాక్షన్. సో ట్రాక్షన్లో ఏ మోటార్ వాడతారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, షంట్ మోటార్ ఉంది, సిరీస్ మోటార్ ఉంది, కాంపౌండ్ మోటార్ ఉంది, క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ ఉంది. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 2 సిరీస్ మోటార్. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. ఓకేనా, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఆయిల్ యూజ్ చేస్తాము కదా, ఆయిల్ యూజ్ చేస్తాము, ఎయిర్ యూజ్ చేస్తాము. ఓకేనా, సో దాని పర్పస్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, ఆయిల్ లూబ్రికేట్ ద కోర్, అది కోర్ ఏముంటుంది కదా, దాన్ని లూబ్రికేషన్ యూజ్ చేస్తున్నారా, లేదా ట్రాన్స్ఫార్మర్కి కూల్ చేయాలంటే యూజ్ చేస్తున్నారా, లేదా ఇన్సులేషన్ కోసం యూజ్ చేస్తున్నారా, లేదా ఎఫిషియన్సీ ఎక్కువ చేయాలంటే యూజ్ చేస్తున్నారంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, కూల్ ద ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్ కూల్ చేయాలంటే ఎయిర్ కూలింగ్ ఉంది, ఇంకా ఆయిల్ కూలింగ్ ఉంది. ఓకేనా, సో ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 ఏముంది, ఇన్ ఏ ట్రాన్స్ఫార్మర్ జీరో వోల్టేజ్ రెగ్యులేషన్ ఈజ్ పాసిబుల్ ఎట్. ఓకేనా, ట్రాన్స్ఫార్మర్లో వోల్టేజ్ రెగ్యులేషన్ ఉంది కదా, అది జీరో చేయాలంట. ఓకేనా, సో వోల్టేజ్ రెగ్యులేషన్ జీరో చేయాలంటే కండిషన్ ఏముంది అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో వోల్టేజ్ రెగ్యులేషన్ జీరో చేయాలంటే కండిషన్ పవర్ ఫ్యాక్టర్ ఏముంది కదా, అది యూనిటీ పవర్ ఫ్యాక్టర్ ఉండాలి. ఓకేనా, ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15 ఏముంది, ద స్పీడ్ ఆఫ్ ఏ సింక్రోనస్ మోటార్ ఈజ్. ఓకేనా, సింక్రోనస్ మోటార్ది స్పీడ్ ఏముంది కదా, అది ఈక్వల్స్ టు సప్లై ఫ్రీక్వెన్సీ ఉంటుందా, లేదా హయ్యర్ దెన్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఉంటుందా, లేదా లోవర్ దెన్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఉంటుందా, లేదా ఫ్రీక్వెన్సీ పైన డిపెండ్ లేదు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 1 సింక్రోనస్ మోటార్ది స్పీడ్ సప్లై ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది, ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఈజ్. ఓకేనా, మనం స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ యూజ్ చేస్తాం కదా, 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్, దాని అడ్వాంటేజ్ ఏంటి అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, అది లో కాస్ట్ ఉంది.
3 ఫేస్ ఇండక్షన్ మోటార్ బడ్జెట్ తక్కువ ఉంది, సింప్లిసిటీ ఉంది, అంటే సింపుల్ ఉంటుంది, దానికోసం అది ఒక అడ్వాంటేజ్. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్. ఓకేనా, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే తెలుసు కదా, ఇది ఒక వైర్ ఉంటుంది కదా, సో ఒక కాపర్ వైర్ ఉండొచ్చు, అల్యూమినియం వైర్ ఉండొచ్చు. ఓకేనా, దానిపైన రబ్బర్ ఏముంటుంది కదా, ఇన్సులేషన్ ఏముంటుంది కదా, సో దానికి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంతా చెప్తాం మనము దాన్ని చెక్ చేయాలంటే. ఓకేనా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఎమిటరు, ఓమీటరు, మెగ్గరు, వోల్ట్ మీటర్ అంట. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, మెగ్గర్. ఈ మెగ్గర్ ఏముంది కదా, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కోసం యూజ్ చేస్తాము. ఓకేనా, ఇది ఓ మీటర్ ఏముంది కదా, అది ఓన్లీ నార్మల్ రెసిస్టెన్స్ కోసం యూజ్ చేస్తాము. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు. ఓకేనా, ఈ క్వశ్చన్ ఏముంది, లా ఆఫ్ రెసిస్టెన్స్ తెలుసు కదా మీకు, R = ρ × L/A. ఓకేనా, అంటే రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద లెంత్, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద ఏరియా ఉంది. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2, క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఓకేనా, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. ఓకే, యూనిట్ ఆఫ్ లూమినస్ ఇంటెన్సిటీ ఈజ్. ఓకేనా, సో లూమినస్ ఇంటెన్సిటీ ఏముంది కదా, దాని యూనిట్ ఏంటి అంట అడుగుతున్నారు. ఓకేనా, క్యాండెలా ఉంది, లూమెన్ ఉంది, లక్స్ ఉంది, జౌల్ ఉంది. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముంది, క్యాండెలా. ఓకేనా, లూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది, ద సోలార్ ఆ ఫోటోవోల్టాయిక్ సెల్ కన్వర్ట్స్. మీ చెత్త పైన మీరు ఇంట్లో సోలార్ లైట్స్ వాడతాం కదా మనము. ఓకేనా, దానికి మనం ఫోటోవోల్టాయిక్ సెల్ అంట కూడా చెప్తాము. ఓకేనా, అది ఏం కన్వర్ట్ చేస్తుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముంది, సోలార్ రేడియేషన్. ఆ సూర్య నుంచి, సన్లైట్ నుంచి ఏం రేడియేషన్ వస్తున్నాయి కదా, ఆ సోలార్ రేడియేషన్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది, గ్రిడ్ సింక్రనైజేషన్ ఫెయిల్యూర్ క్యాన్ కాజ్. ఓకేనా, గ్రిడ్ అంటే అది పవర్ గ్రిడ్ ఉంటుంది. ఓకేనా, మనము పవర్ జనరేషన్ చేసిన తర్వాత అది వోల్టేజ్ ఏముంది కదా, ఒక బస్ బార్ ఇస్తాము, దానికి మనం గ్రిడ్ అంటే చెప్తాము. ఓకే, సో అది సింక్రనైజేషన్ ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకేనా, సో దీనికి ఆన్సర్ ఏముంది, హై పవర్ నాయిస్ వస్తుంది. ఓకేనా, చాలా నాయిస్ వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్, మీకు ఇంకో ఏమైనా డౌట్ ఉంటే మీకు నాకు కమెంట్ సెక్షన్లో సజెషన్ ఇవ్వండి, నీ సజెషన్ పైన నేను వీడియో చేస్తున్నాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.